ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కన్యరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. పదే పదే రహస్యంగా తిరుగుతుంది. అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి. ఈ జూలై 24 తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కన్యరాశి వారు చాలా ముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. అది మీరు కల్లో కూడా ఊహించని పట్టించుకొని విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ విషయం కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో ఇక కొత్త మార్పు వచ్చి మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. లేదంటే చాలా రకాలుగా నష్టపోవలసి ఉన్నటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఎందుకంటే కన్యరాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలానే మీ ఇంటి మీద కూడా ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు. అలానే ఈ జూలై 24 తర్వాత అది పెద్ద శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఊహించిన మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎక్కడున్నా సరే ఒక 10 నిమిషాలు ఈ వీడియోను చూడండి. అప్పుడే అసలు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అటువంటి విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా తెలుస్తుంది. మొదటిగా మనం కన్యరాశి వారి గురించి తెలుసుకోవాలి. ఈ కన్యరాశి వాళ్ళు మనసు ఏమిటంటే స్థిరతత్వంగా అస్సలు ఉండరండి. ఆనందంగా ఉండాలని అనుకుంటారు కానీ ఉండలేరు. ఎక్కువగా సమస్యలు ఒకదాని ఒకటి వస్తూనే ఉంటాయి. ధైర్యంగా ఉండాలని అనుకుంటారు, చాలా వరకు కూడా అలానే ఉంటారు. కానీ ఒక్కసారి ఏంటంటే ఈ రాశి వారికి ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటారు. ఈ కన్యరాశి వాళ్ళు వచ్చేటప్పటికి స్త్రీలు కానీ పురుషులు కానీ అలాగే మంచి రూపాన్ని చక్కగా కలిగి ఉంటారండి. చక్కగా అందంగా ఉంటారు. అందంగా ఉండడం మాత్రమే కాదండి, వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది. ఇతరులను చూడగానే వారి కష్టాలను బాధలను కూడా వీళ్ళతో పంచుకుంటూ ఉంటారు. అంటే ఎవరైనా సరే వీళ్ళని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధని వీరికి చెప్పుకోవాలి అనిపించి అంతగా ఉంటారనమాట. కాబట్టి ఈ కన్యరాశి వారు మంచి స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు. అలానే ప్రతి విషయం కూడా చాలా లోతుగా ఆలోచిస్తారండి. ఈ రాశి వ్యక్తులు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది కూడా బాగా తెలుసు. వీరు తాము చెయ్యాలనుకున్నటువంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయాలతోనే కలిగి ఉంటారండి. ఆచితూచి అడుగులు వేస్తారు. ఏ విషయమైనా సరే 1-4 సార్లు ఆలోచించిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయంకి వస్తారు. కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవడానికి ఏ మాత్రం కూడా వెనుకడరు. ఈ కన్యరాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారు. కానీ వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే మాత్రం ముందుంటారని కూడా చెప్పుకోవచ్చు. ఈ కన్యరాశి వారికి దయ, క్షమాపణ గుణం, దాన గుణం ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎవరైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం కూడా కాదు. వీరు తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించేటువంటి మనస్తత్వం కలిగిన వారు. వీరి యొక్క అభిప్రాయాల్ని మార్చడం అనేది ఎవరికి సాధ్యం కాని పని. వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది. వీరు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారు. మనుషులే కాదండి, సాక్షాత్తు ఆ దేవుడు దిగి వచ్చినా సరే ఆ మాటను ఇక నిర్ణయం అనేది వెనక్కి తీసుకోరు. అంత మొండికి తలుగా ఉంటారన్నమాట. వీళ్ళ మాటను మార్చుకోరు. అంత గట్టి మనస్తత్వం అనేది వీరికి ఉంటుంది. అలానే వీళ్ళు పని చేయడానికి బాగా కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి ఆ పని పూర్తి చేస్తారు. ఎలాగైనా సరే అనుకున్నది సాధించే అంతవరకు కూడా నిద్రపోరండి. ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేద్దాము అని ఒక తపన అనేది నిరంతరం కూడా సాగిస్తూనే ఉంటారు. సాధించడం ఎంత కష్టమైనా కూడా అస్సలు వెనుకాడరు. రాత్రింపగలు నిద్రపోకైనా సరే ముందు ఆ పని పూర్తి చేయాలని అనుకుంటారు. వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కన్యరాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. 12 రాశుల్లో కల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది కన్యరాశి వారిని మాత్రం చెప్పుకోవచ్చు. ఈ ఒక్క గుణం వల్ల వీళ్ళు ఏంటంటే చాలా ప్రత్యేకత కలిగి ఉంటారు. అంటే వీళ్ళు ఎలాంటి కష్టంలో ఉన్నా సరే వాటిని వదిలేసి భయపడే రకమైతే కాదండి. పారిపెట్టే రకమైతే కాదు. ఎదురుగా నుంచొని నువ్వా నేను అని తేల్చుకునే రకం. కాబట్టి వీళ్ళు స్నేహానికైనా సరే బంధువులకైనా సరే ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే అండి వారి యొక్క కష్టాలు ఉంటే మాత్రం వాళ్ళకి ధైర్యంగా ఉండి ఒక వెన్నుపూసలాగా నిలబడి వారికి ఏదో ఒక రూపంలో సహాయం చేయాలని ఆలోచన అనేది వీరికి ఉంటుంది. కానీ వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేసిన వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఈ కన్యరాశి వారికి ఎవరైనా సరే చిన్న సహాయం చేస్తే చాలండి, ఈ రాశి వారు వాళ్ళని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారు. అలానే ఎవరైనా సరే వీళ్ళు మోసం చేస్తున్నారని అనుమానం వస్తే ఇక వాళ్ళని
అంటే వాళ్ళకి అంతకంత శిక్ష పడి నరకం చూపిస్తారు. స్నేహంగా ఉండే వారికి వీళ్ళను గౌరవించి వారి పట్ల ఎంతో విధేయత అనేది కలిగి ఉంటారు. అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎదుటి వాళ్ళు మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు, మంచికి మంచి, చెడుకు చెడు అన్నమాట. కాబట్టి ఈ కన్యరాశి వారిలో చాలా మంచి గుణాలు కలిగి ఉంటాయండి. అలాగే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు, మృదు స్వభావం కలిగి ఉంటారు. వీళ్ళ అదృష్టపు రంగు వచ్చేసరికి పసుపు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి వారం శుక్రవారం అండి. ఈ రాశి వారికి ఏంటంటే ఒక మధ్య వయసు వచ్చినప్పటి నుండి వీళ్ళ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఏదైతే సాధించాలి అనుకుంటారో వీళ్ళు అనుకున్నటువంటి ఊహించినటువంటి జీవితాన్ని ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారు. అంటే చక్కగా డబ్బులు సంపాదన కానివ్వండి, లేదా మంచి ఇల్లు కట్టుకోవడం, ఏదైనా కారు కొనుక్కోవడం, బంగారు కొనుక్కోవడం, ఇలాంటివి ఏదైనా సరే అనుకున్నది సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ రాశివారి పట్ల ఎప్పటి నుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది. ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లనే ఈ మధ్య వయసు వచ్చినప్పటి నుంచి వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోటితో పోయేది గొడ్డలేదాకా రాకుండా తప్పిపోతున్నాయి అని కూడా చెప్పవచ్చు. దానికి గల కారణం ఎవరో కాదు, ఈ దైవం యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ దయ అనేది కలిగింది. కొన్ని పనులు ఏమిటంటే అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. కొన్ని సమస్యలను గోటి తాకపోయేది గొడ్డల దాకా రాకుండా తృప్తిలో తప్పించుకుంటున్నారు. ఆదాల నుంచి కావచ్చు, అంటే చిన్న చిన్న సమస్యలతో దెబ్బలతో బయటపడుతున్నారు. ఇలా ప్రతిదీ కూడా చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఆ దేవత యొక్క అనుగ్రహం మీ పైన ఉంది కాబట్టి. ఆ దేవతను మీరు ఎలా గుర్తించాలి, అసలు ఆ దేవత ఎవరు అనే సందేహం మీకు వస్తుంది కదండి. ఆ దేవత మరెవరో కాదు, మీ యొక్క కులదైవం. మీ ఇంటి కులదైవం వల్లనే మీ జీవితంలో ఇన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ వస్తున్నాయి. చాలా మందికి కూడా ఏ మాత్రం మీ ఇంటి యొక్క కులదేవత అస్సలు తెలియదండి. ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని చాలా చక్కగా తెలుసుకోండి. అంటే ఊర్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అడగడం, ఇంట్లో లేకపోతే ఒకళ్ళు ఎవరైనా సరే బంధువులు కానీ తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవడం. ఇలా ఎవరైనా సరే కులదేవతానికి సంబంధించి ఒక దేవత అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ప్రతి కుటుంబానికి కులదైవం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎంత బిజీ లైఫ్లో ఉన్నా సరే ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సిటీస్లో అంటే చాలా దూరంగా ఉండడం వల్ల ఇవన్నీ పట్టించుకోవడం లేదు. కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది మీకు బాగా కలిసి వస్తుందండి. ఇక్కడ నుంచి మీకు మంచి సమయం అనేది, మంచి రోజులు కూడా వస్తాయి. ఎందుకంటే ఆ దేవత యొక్క అనుగ్రహం మీకు ఉంటే చాలండి. ఇప్పుడు ఆ దేవతను మీరు తెలుసుకొని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడున్నటువంటి రాసులన్నింటిలో కల్లా ఈ కన్యరాశి వారికి ఏంటంటే ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు, చాలా సమస్యలతో కూడా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి కన్యరాశి వారు ఆలస్యం చేయకుండా, ఆర్థికంగా నష్టపోవడానికి కూడా కారణం ఏమిటంటే మీరు తెలుసో తెలియక కొన్ని దోషాలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయండి. మీరు ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారు కూడా. దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడమే. ఎప్పుడైతే మీ కులదైవాన్ని తెలుసుకొని ఆరాధించడం మొదలు పెడతారో అప్పుడు మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. కులదేవతను కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైన నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో బాధపడుతూ ఉంటాం. కాబట్టి మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. కుదిరితే గుడిలో విగ్రహం ప్రతిష్ఠించడం, లేదా గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవడం, లేదా ఇంట్లో పూజలు చేసుకోవడం, ఒక చిత్రపటాన్ని తెచ్చుకోవడం, అలా కూడా కుదిరి అనుకునే వారికి నిత్యం మనసులో అయినా సరే ఆ దేవతను స్మరించుకుంటూ ఉండడం వల్ల చాలా వరకు కూడా మీరు ఆ నష్టాల నుంచి బయటపడడానికి మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. మీరు మీ కులదేవతను మీరు నిత్యం కూడా ఆరాధించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది. ఒక మంచులో చూసుకుని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కులదేవత గుడికి వెళ్ళడం, లేకపోతే ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం కానీ చేసుకోవాలండి. మీరు ఎక్కడైనా ఉండండి, పల్లెటూరు అయినా సరే, సిటీస్లో అయినా సరే, మనకు మన కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉండాలి. లేకపోతే మనం జీవితంలో ఏమీ చేయలేం, చేసినా కూడా ఏది కలిసి రాదు. చాలామంది పట్టించుకోరు, ఏముందిలే ఇవన్నీ ఎన్నికటో రోజులే కదా, ఇప్పుడు కదా ఇలా ఉన్నాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. కానీ అది చాలా పెద్ద పొరపాటండి.
ఎందుకంటే జన్మల జన్మల దోషాలు, కర్మల దోషాలు, పితృ దోషాలు ఇలాంటివన్నీ కూడా రకరకాలవి మనం ఏమి తప్పు చేయకపోయినా సరే మనం వెంటాడుతూ వస్తూ ఉంటాయి. సర్పదోషాలు, నాగదోషాలు వీటన్నిటికి నుంచి పూర్తిగా మీరు బయటపడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కన్యరాశి వారికి మీ యొక్క కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది, అలాగే మీ కులదేవత యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కావాలి. కాబట్టి మొదటిగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, ముందుగా మీ కులదేవత ఎవరు మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా మీ కులదేవత యొక్క పేరు తెలుసుకోండి. పెద్దవాళ్ళు అడగడం లేదా మీకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకుని మీ కులదేవత గుడికి వెళ్ళడం, పూజలు చేసుకోవడం, అలానే కొబ్బరికాయ కొట్టుకోవడం, లేకపోతే ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం, చిత్రపటం తీసుకుని వచ్చైనా సరే ఇంట్లో దీపారాధన చేయడం, మీకు కుదిరినప్పుడు మనసులో అయినా సరే ఆమెను తలుచుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు ఎక్కువ శాతం కూడా పక్కన వాళ్ళని కూడా ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారండి. కన్యరాశి వారు ఏంటంటే ఎప్పుడు మీ మీద కంటే పక్కన వాళ్ళని నమ్మేస్తూ ఉంటారు. వెంటనే ఆ పని మీరు మానేవేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కనే ఉండి అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే పక్కన వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తున్నారు. దానివల్ల మీకు ఎక్కువగా ఏంటంటే నష్టాలు జరిగే అవకాశం కూడా ఉందండి. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీ మనస్సాక్షిని మాత్రమే నమ్ముకోండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోకండి. అలానే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి, కానీ బయట వాళ్ళని ఎవరిని కూడా నమ్మవద్దు. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, మీ తెలివితేటలు మీరు నమ్ముకోండి. మీ ఇంట్లో తల్లిదండ్రులు లేదా మీ భార్య, మీ భర్త, మీ పిల్లలు ఇలా వెళ్ళి నమ్మడం వల్ల మీకు ఒకవేళ సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాని ఎవరిని పడితే వాళ్ళని మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ యొక్క సీక్రెట్ విషయాన్ని వారితో షేర్ చేసుకోవద్దు. ఏదైనా సరే ఒక ప్రణాళికలను మీరు ప్లానింగ్ చేసుకునే విషయాన్ని వారితో షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే మీరు ముందుగా చేసే పని వేరే ఒకరు చెప్పడం వల్ల ఆ పనులు ఆటంకాలు జరగకూడవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే ఏదైనా ఒక పనిని మీరు ప్రణాళికను సిద్ధం చేసుకునే ముందు ఆ పని పూర్తయిన తర్వాత మాత్రమే చెప్పుకోండి. దానివల్ల మీకు ఎటువంటి నష్టం అనేది ఉండదండి. ఇక కులదేవత అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి. కాబట్టి కొన్ని దోషాలు అనేవి వస్తూ ఉంటాయి. మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ఇలా పదే పదే మనల్ని సమస్యలు వెంటాడుతూ వస్తూ ఉన్నాయని. ఒకటి పోయేసరికి ఇంకొకటి, అది పోయేసరికి ఇంకొకటి సమస్యలు మనం వెంటాడుతూనే ఉన్నాయి. ఏంటి మాకు ఈ కర్మ, ఏ జన్మలో ఏ పాపం చేసామో అని ఒక్కటి కూడా మనకి సరిగ్గా ఉండటం లేదు. సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటున్నారు, మాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది అని. కానీ మాకు ఉన్న సమస్యలు అనేవి వదిలిపెట్టడం లేదే. ఏ పాపం చేశాము దేవుడు అని చెప్పేసి చాలామంది కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, అప్పులు బాధలు అవ్వచ్చు, డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా కావచ్చు, తగాదాలు కావచ్చు, గొడవలు కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు కూడా కావచ్చు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఇలా అనేక మానసికంగా కూడా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నీ ఏంటి అంటే మీ యొక్క జాతకంలో ఉన్న గ్రహ దోషాల వల్ల మీకు ఈ సమస్యలు అనేవి వెంటాడుతూ వస్తున్నాయండి. కాబట్టి మొదటిగా మీరు మీ కులదేవత ఎవరో తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యమండి. కాబట్టి ఎక్కడైనా సరే ముందుగా మీరు ఈ పని చేయడం వల్ల మీకు వచ్చేటువంటి సమస్యలు అనేవి పూర్తిగా 100కి 99% తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఆ దేవత మీకు సహాయం అనేది చేయాలని మీ పక్కనే తిరుగుతుందండి, మీ పక్కనే కూర్చుంటుంది. మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుంది. కానీ మీరు ఆ దేవతను తలుచుకోవడం లేదు, పూజలు చేసుకోవడం లేదు. ఆ దేవత మీకు సహాయం చేయాలనుకున్నా కూడా పూర్తిగా మీకు సహాయం అనేది చేయలేకపోతుంది. ఆ దేవతను మీరు మర్చిపోయారు. కాబట్టి ఆ దేవత పదే పదే మీ ఇంట్లోనే రహస్యంగా కూడా తిరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ముందు మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోండి. ఎందుకంటే మీరు చాలా కష్టపడే మనస్తత్వం కలవారు కూడా, అలాగే చాలా తెలివైన వారు కూడా. ఏదైనా సరే నలుగురిలో ఎక్కడో ఒక మూలన కాకుండా గొప్పగా బతకాలి, అందరిలో కల్లా మేము ముందుండాలి, మంచిగా ఉండాలి అని ఒక మంచి ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అన్నిటి మనస్తత్వం కలవారు కూడా దానికి తగ్గట్టుగా కష్టం కూడా మీరు పడుతూనే ఉంటారండి. మీరు చాలా తెలివైన వారు, టాలెంట్ కలవారు కూడా. అంటే విద్యార్థులు కావచ్చు, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కావచ్చు, మధ్య వయసు నుంచి కూడా సంపాదించుకునే వాళ్ళు కూడా అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. ఈ కన్య రాశి వారికి ఏంటంటే ఎక్కువగా కష్టపడే వాళ్ళండి ఒక గొప్ప సంకల్పం ఉంటుంది. ఇలా ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. వీళ్ళకి ఇంకా ఈ దేవత యొక్క అనుగ్రహం కూడా ఉండడం వల్ల ఇక వీళ్ళు వెనక్కి తిరిగి చూడడం అనేది ఉండనే ఉండదు. మీరు ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటున్నారు, కానీ ఏదో ఒకటి అడ్డంకు వల్ల చేయలేకపోతున్నారు. దానికి అన్నిటికీ కారణం మీరు మీ కులదేవతను మర్చిపోవడమేనండి.
ఆ దేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం అన్నమాట మీకు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అలానే ఎవరైనా సరే ప్రతి రాశి వారికి కూడా కులదేవత అనేవాళ్ళు ఉంటారండి. కాబట్టి ఖచ్చితంగా ఈ కన్య రాశి వాళ్ళు మీ కుటుంబం పరంగా కులదేవత గురించి తెలుసుకొని పూజలు చేసుకోవడం మొదలుపెట్టండి. మీ జాతకం ప్రకారం మీ పెద్దవాళ్ళని అడిగితే చక్కగా చెప్తారు. వివరంగా కాసేపు కూర్చొనైనా సరే మీ కులదేవత గురించి తెలుసుకుని కనీసం అప్పుడైనా సరే మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోవడం వల్ల, చక్కగా పూజలు చేసుకోవడం వల్ల మీ కులదేవత యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీ జాతకంలో ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. లేదు అని పట్టించుకోకపోతే మాత్రం మీరు ఇంకా కూడా చాలా రకాలైన సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం అనేది ఉంటుందండి. ఎందుకంటే మంచికి కానీ చెడుకు కానీ మీకు ఈ రూపంలో ఆ దేవత తెలియజేస్తుంది అనుకోండి. ఇక నుంచి మీకు మంచి ఇవ్వడం కోసం ఈ రూపంలో తెలియజేస్తుంది అనుకోండి. కొన్ని ఏంటంటే కొన్నిసార్లు మనకి మన దేవత అంటే అనుగ్రహం అనేది కొన్ని సంకేతాల రూపంలో వస్తుంది. ఏదైనా సరే మీకు ఆ దేవత అనేది ఈ విధంగా ఈ రూపంలో తెలియజేస్తుంది. ముందు జాగ్రత్త కోసం మీ జీవితంలో మంచి ఇవ్వడం కోసం తెలుసుకుంటున్నారు కాబట్టి అసలు ఏముంది అని చెప్పేసి తేలిగ్గా తీసుకోవద్దు. అలా అనుకుంటే మాత్రం కొన్ని రకాల నష్టాలకు కానీ మీరే కారణాలు అవుతారు. ఆ తర్వాత ఆ భగవంతుడిని నిందించడానికి అవకాశం అనేది కూడా ఉండదండి. కాబట్టి మీ కులదేవత ఎవరో తెలుసుకోండి. అలానే ఈ వీడియో కన్యరాశి జాతకులకి మీకు తెలిసిన బంధువులు కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. మనకు తోచిన సహాయం మనం చేయడం వల్ల దైవం మనకు 4 రకాలుగా సహాయం అనేది అందించే పరిస్థితి అనేది మనకు ఎదురవుతుందండి. కాబట్టి ఈ వీడియో కూడా మీకు తెలిసిన కన్యరాశి జాతకులకు కూడా షేర్ చేయండి. మరి చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళు కన్యరాశి వారు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.